హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ ఒక థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మీలో కొంతమందికి గుర్తే ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ అమెరికన్ అఫీషియల్స్ పాకిస్తాన్ అమెరికాని హిట్ చేసే రేంజ్తో ఐసీబీఎంని డెవలప్ చేస్తుంది. ఒకవేళ డెవలప్ చేస్తే మేము పాక్ని కూడా ఒక శత్రువుగా చూస్తామని చెప్పారు. అయితే ఈ కొత్త రిపోర్ట్లో పాకిస్తాన్ని రష్యా, చైనా, నార్త్ కొరియాల సరసన చేర్చింది. ఈ దేశాలు అమెరికన్ మిజైల్ డిఫెన్స్ని ఛాలెంజ్ చేయడానికి లాంగ్ రేంజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో న్యూ మిజైల్స్ని డెవలప్ చేస్తున్నాయి. దీనివల్ల అమెరికాకి న్యూక్లియర్ థ్రెట్ పెరుగుతుందని చెప్పింది. ట్విస్ట్ ఏంటంటే ఈ రిపోర్ట్లో ఇండియా కూడా ఉంది. కానీ ఈ 4 దేశాలని థ్రెట్గా క్లాసిఫై చేసి లాస్ట్లో సపరేట్గా ఇండియా కూడా లాంగర్ రేంజ్ మిజైల్స్ని డెవలప్ చేస్తున్నట్టు మెన్షన్ చేసింది. ఈ రిపోర్ట్ పాకిస్తాన్కి క్లియర్ వార్నింగ్. నువ్వు ఏం చేసేది మేము గమనిస్తూనే ఉన్నాం, ఇక్కడితో ఆపేయి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్తుంది. అమెరికా కొత్తగా ఏ దేశం కూడా తమకి న్యూక్లియర్ థ్రెట్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంది. ప్రజెంట్ జరుగుతున్న వారిలో అమెరికా గోల్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేయడానికి వీలు లేకుండా కంప్లీట్గా స్టాప్ చేయటం. సో ఈ రిపోర్ట్ తర్వాత పాక్ నెక్స్ట్ టార్గెట్ మనమే అవ్వొచ్చని ప్యానిక్లోకి వెళ్ళింది. ఈ రిపోర్ట్కి రెస్పాన్స్గా మేము ఇండియాకి అగెన్స్ట్గా మాత్రమే సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిజైల్స్ని డెవలప్ చేస్తున్నాం. ఇండియానే 12,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్తో మిజైల్స్ని డెవలప్ చేస్తుందని చెప్పింది. తర్వాత పాకిస్తానీ ఫార్మర్ అఫీషియల్స్, మీడియా అమెరికా గనక పాకిస్తానీ నూక్స్ మీద దాడి చేయాలని చూస్తే మేము ఢిల్లీ, ముంబై లాంటి ఇండియన్ సిటీస్ మీద బాంబు వేస్తామని చెప్తుంది. సో పాకిస్తాన్ కూడా ఇరాన్ ప్లేబుక్ని స్టార్ట్ చేసింది. కానీ అది ఇరాన్కి వర్కౌట్ అవుతున్నట్టు పాక్కి అయితే వర్కౌట్ అవ్వదు. ఈ వీడియోలో పాక్ అసలు ఐసీబీఎంని ఎందుకు డెవలప్ చేస్తుంది, ఇరాన్ తర్వాత పాకిస్తానే అమెరికాకి నెక్స్ట్ టార్గెట్ అవుతుందా, దీనికి అగెన్స్ట్గా పాకిస్తాన్ కాపీ చేసిన ఇరాన్ స్ట్రాటజీ ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం. ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్న లాంగెస్ట్ రేంజ్ న్యూక్లియర్ మిజైల్ శాహీన్ 3 2750 కిలోమీటర్స్ రేంజ్. ఇండియా మెయిన్ ల్యాండ్తో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కూడా కవర్ చేయగలదు. కాబట్టి ఇండియాకి అగెన్స్ట్గా ఇంకా లాంగ్ రేంజ్ మిజైల్స్ అయితే అవసరం లేదు. ఈ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిజైల్ని డెవలప్ చేయడానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఇస్లామిక్ నేటోని ఫామ్ చేసి వన్ అండ్ ఓన్లీ ముస్లిం న్యూక్లియర్ పవర్గా దానికి లీడర్గా అవ్వాలని చూస్తుంది. సో ఐసీబీఎం ఉంటే గ్లోబల్ న్యూక్లియర్ పవర్గా ఇమేజ్ వచ్చి దానికి హెల్ప్ అవుతుంది. ఇక అమెరికా కనుక ఫ్యూచర్లో పాకిస్తానీ నూక్స్ని డిస్ట్రాయ్ చేయాలన్నా లేదా ఫ్యూచర్ ఇండియా పాకిస్తాన్ వార్లో ఇండియాకి సపోర్టుగా ఇన్వాల్వ్ అవ్వాలని చూసినా స్టాప్ చేయడానికి ఐసీబీఎం కావాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్కి ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో అమెరికా అలా అగెనిస్ట్గా మారుతుందని గ్యారంటీ లేదు. కానీ దాని గురించి ఐసీబీఎంని డెవలప్ చేస్తే అమెరికా అగెనిస్ట్గా మారి స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఇరాన్ వల్ల మాకు న్యూక్లియర్ థ్రెట్ ఉందని న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసినట్టు రేపు పాకిస్తాన్ని కూడా అలానే ఫ్రేమ్ చేసి పాక్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కూడా అటాక్ చేస్తుందనే భయం పాకిస్తాన్లో మొదలైంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ నూక్స్ ఉన్నా కూడా అవి అమెరికాని భయపెట్టలేవు. ఎందుకంటే ప్రజెంట్ అమెరికాని రీచ్ అయ్యే మిజైల్స్ లేవు. అందుకే ఇరాన్ ఎలా ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ అమెరికాని ఒత్తిడి పెడుతుందో పాకిస్తాన్ కూడా అమెరికా గనక మా నూక్స్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తే మేము ఇండియన్ సిటీస్ మీద నూక్ వేస్తామని చెప్తుంది. అయితే ఇక్కడ గల్ఫ్ దేశాలు, ఇండియా ఒకటి కాదు. గల్ఫ్ దేశాలకి పిరికితనం అనేది ఎక్కువ. ఇరాన్ అటాక్ చేస్తుంటే డిఫెండ్ చేసుకోవటమే కానీ ఈ వార్లో జాయిన్ అయ్యి ఇరాన్ మీద తిరిగి దాడి చేయట్లేదు. అలా చేస్తే ఇరాన్ ఇంకా ఘోరమైన దాడులు చేస్తుందనే భయం. అయితే ఇక్కడ ఇండియా డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా టెర్రర్ అటాక్స్ చేసినా కూడా అటాక్ చేసే దేశం. ఇది అమెరికాకి తెలుసు. మనం పాక్ న్యూక్లియర్ ఫెసిలిటీల మీద అటాక్ చేస్తే నూక్స్ని మాత్రమే కోల్పోతుంది. కానీ ఇండియా మీద బాంబు వేయాలని చూస్తే దేశమే మ్యాప్లో లేకుండా పోతుంది. సో అంత ధైర్యం పాక్కి ఉండదని అమెరికా ఆలోచిస్తుంది. సో ఓవరాల్ ఇస్లామిక్ నేటో కోసం గ్లోబల్ న్యూక్లియర్ పవర్ అవ్వాలనే ఇమేజ్, అలాగే ఒకవేళ ఫ్యూచర్లో అమెరికా రివర్స్ అయితే దాన్ని స్టాప్ చేయాలని ఐసీబీఎంని డెవలప్ చేస్తుంది. అయితే అపాయం వస్తుందేమో అని ముందు జాగ్రత్తకి చేసే పనే అపాయాన్ని తెచ్చిపెట్టినట్టు అమెరికా
తమకి ఎగెనిస్ట్గా ఉన్న 3 న్యూక్లియర్ శత్రు దేశాల సరసన పాకిస్తాన్ని కూడా చేర్చి రిపోర్ట్ని విడుదల చేసింది. దీనివల్ల ఇరాన్ తర్వాత పాకే నెక్స్ట్ టార్గెట్ అనే భయం ఆల్రెడీ పాకిస్తాన్లో మొదలైంది, క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ నార్మల్గా మేం కాదు ఇండియానే డెవలప్ చేస్తుంది, ఇండియానే మీకు శత్రువు అని మన మీదకి నెట్టాలని చూసింది. అయితే ఆ కవర్ వర్కౌట్ అవ్వలేదని ఇరాన్ టైప్లో మీ మీద న్యూక్లియర్ అటాక్ చేయలేకపోయినా ఇండియా మీద చేస్తామని బెదిరిస్తుంది. ఈ బెదిరింపు 2 దేశాలకి కూడా. అమెరికాకి వెళ్ళే వర్షన్ ఏంటంటే, మీరు ఇలాంటి యాక్షన్ కనుక తీసుకోవాలని చూస్తే ఏషియాలో న్యూక్లియర్ వార్ని ట్రిగర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఇండియాకి వచ్చిన వర్షన్ అయితే, అమెరికా అలాంటి యాక్షన్ తీసుకోకుండా మీరే స్టాప్ చేయాలి, లేదంటే మీ మీద బాంబు వేస్తామని చెప్తుంది. కానీ ఇండియన్ న్యూక్లియర్ పాలసీ క్లియర్. మా మీద ఏ చిన్న న్యూక్లియర్ అటాక్ జరిగినా మ్యాసివ్ రిటాలియేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.